చూడండి ఫ్రెండ్స్, మనకైతే ముందుగా కావాల్సింది 3.5 పైపు. ఈ 3.5 పైప్ ఈ రౌండ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత పట్టీకి, రౌండ్ పట్టీకి అయితే 6 అంగుళం ఇచ్చుకుంటున్నాను. నిలువు పట్టీకి ఏమో 6.5. చూడండి, మెజర్మెంట్ తీసుకుంటున్నాను 6.5. రౌండ్ పట్టీకి ఏమో 6 అంగుళం మార్క్ చేసుకొని, ఈ నిలువు పట్టీకి 6.5 తీసుకున్నాం కదా, 6.5 అంగుళాలు. అది వెడల్పు వచ్చేసరికి 30 తీసుకున్నాను నేను. 30 సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది 30 అయితే. చూడండి, ఆ మార్క్ చేసుకున్నాను. ఇక మీకు రౌండ్ పట్టి బాగా రౌండ్గా కరెక్ట్గా రావాలనుకుంటే పేపర్ యూజ్ చేయండి. ఏ బుక్లోదో ఒక సెంటర్ పేపర్ తీసుకొని కరెక్ట్గా మనం పేపర్ అనేది సెట్ చేసుకుంటే రౌండ్ కరెక్ట్గా వస్తుంది, పైప్ కరెక్ట్గా కట్ అవుతుంది. చూడండి, ఆ వీడియోలో కనిపిస్తున్న మాదిరిగా చేయండి మీరు కూడా. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో రౌండ్. అలాగే ఆ పక్క కూడా మార్క్ చేసుకోండి. మనకు కావాల్సిన లైట్కి కావాల్సిన కటింగ్ను లెంత్ ఎక్కడికి దాకా సరిపోద్ది, ఇక్కడ దాకా సరిపోద్ది కాబట్టి అక్కడ దాకా మార్క్ చేసుకున్నాను కటింగ్ చేస్తాం కోసం. మనకు కావాల్సింది ఆ పక్క పట్టి, ఈ పక్క పట్టి. ఈ సెంటర్ ముక్క వేస్ట్ అన్నమాట. ఇది ఈ పట్టి అన్నది కరెక్ట్గా సమానంగా రావాలి. చూడండి ఎలా వచ్చిందో, మంచి ప్రాపర్గా కరెక్ట్గా వచ్చింది కదా పట్టి. ఇప్పుడు మధ్యలో కట్ చేసి ఉంది కదా ఈ ముక్క అన్నది గ్యాస్ మీద హీట్ చేసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకోండి. ఫ్లాట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఇదైతే ఉంది కదా, దీన్ని ప్లాస్టిక్ ఫైబర్ షీట్ అంటారు. ఇది వైరింగ్ చేస్తారు కదా, ఫ్యాన్ వైరింగ్ గట్రా వాళ్ళ దగ్గర దొరుకుతుంది. లేదంటే మంచి ఎలక్ట్రిషియన్ షాప్, పెద్ద షాప్కి వెళ్ళాలి. ఇదైతే మనకి లైట్కి సరిపడగా, రౌండ్కి సరిపడగా ఎంత అయితే కావాలో అంత మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆ కట్ చేసిన ముక్కని నేను వీడియోలో చూపించినట్లుగా ప్రాపర్గా లోపల ఫిట్ చేసుకొని షోల్డరింగ్ రాడ్ తోటి ఇలా చేసుకోండి. అదేమవుతుందంటే హీట్ ఎక్కి హోల్ పడుతుంది కదా, ఆ హోల్ అనేది అంటిపోతుంది. మనం గమ్మేసి అంటించగలదు. ఇంకా రెండిట్లో ఏదో పక్క పైకి వాడుకోవచ్చు. నేను ఈ పక్క పైకి వాడదామని ప్లస్ మార్క్ పెట్టాను. ఇకపోతే మనం కాల్చి హీట్ చేసి అంటించుకున్నాం కదా, ఇది అన్నది నిలువు పట్టి వైపు వచ్చేలా చేసుకొని ఫెవిక్విక్ వేసేసుకోండి. అది అన్నది నిలువు పట్టిలోకి వెళ్ళిపోయింది అనుకో, ఇంకా బయటికి నీట్గా కమ్మడుతుంది. ఒక 5 నిమిషాలు అయితే అంటిపోద్ది, స్టిప్ అయిపోద్ది. లేకపోతే ఇందాక మనం హీట్ చేసుకొని ఫ్లాట్గా చేసుకున్నాం కదా పీవీసీ పైపు ముక్క, దాన్ని అయితే దీనికి కప్పు కింద తయారు చేసుకుందాం. చూడండి, ఇక్కడ ముందు షీట్ని కొంచెం పేపర్ కొడితే బాగా అంటుకుంటుంది. ఫెవిక్విక్ వేసి క్లోజ్ చేసేద్దాం. ఇది కింద వైపు కాబట్టి ఓ వైపు క్లోజ్ చేసేస్తున్నాను ప్రాపర్గా. చూడండి, 2 మినిట్స్ అయితే అయిపోద్ది. ఇక దీన్ని ప్రాపర్గా కట్ చేసేసుకోండి సమానంగా. కటింగ్ చేసేసుకున్న తర్వాత షైనింగ్ కొట్టాలి. షైనింగ్ తర్వాత కొడదాం. ఇదైతే పక్కన పెట్టుకోండి. షైనింగ్ అనేది తర్వాత చేద్దాం. ఒకవైపు క్లోజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, రెండో వైపు అనేది క్యాప్ సిస్టమ్ పెట్టుకుందాం. కప్పు పెట్టుకొని తీసుకునేటట్లు. మన బల్బు ఒకవేళ పోతే మార్చుకునే టైప్ ఉండాలి కదా, దానికి ఇప్పుడు సేమ్ ఆ రంగులో పట్టి కట్ చేస్తున్నాను. చూడండి, రౌండ్గా వచ్చింది పట్టి. ఈ పట్టి అనేది దాన్ని చిన్న కట్ చేసి చూడండి, మడతడితే షార్ట్ అవుద్ది. చూడండి, అలా లోపల ఫిట్ అవ్వాలంటే ఆ చిన్న ముక్క అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఫిట్ అయిందో. ఇప్పుడు ఈ రింగ్ అనేది ఇందాక మనం హీట్ చేసుకొని కట్ చేసుకున్న షీట్ ముక్క ఉంది కదా, ఈ ముక్కకైతే
అంటించుకుందాం. ముందైతే ఈ రింగ్ని జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత దానికి డమ్మీకి ఇలాగైతే తయారు చేసుకోండి కప్పు. ఫెవిక్విక్ కేసు అయితే అంటించేసుకోండి. 2 minutes ఆగండి. ఈ రెండు వైపులో మనం తయారు చేసుకున్న కప్పుల్ని రౌండ్గా అయితే షైనింగ్ చేసేద్దాం. చూడండి ప్రాపర్గా వస్తుంది. ఈ ఓపెన్ కప్ కూడా నీట్గా షైనింగ్ అయితే చేసేయండి. ఈ ఓపెన్ కప్కి మనం స్టాండ్ ఒకటి తయారు చేయాలి లైట్ తగిలించడానికి. చూడండి ఒక రంగులం పట్టి అయితే తీసుకున్నాను. తీసుకొని దాన్ని హీటర్ తోటి ఇలా వేడి చేసి ఉంచుతున్నాను. చూడండి సేమ్ అలా మీరు కూడా చేసుకోండి. స్టాండ్ తయారు చేయడం అయిపోతే చిన్న మార్క్ పెట్టుకొని కట్ చేసుకోండి. అలాగా చేసుకుని ఆ పక్క ఈ పక్క షైనింగ్ చేసి ఫెవిక్విక్ వేసి అంటించండి. స్టెప్ అంటుకుంటుంది. ఇకపోతే ఇది బల్బు హోల్డర్ ఉన్న గ్రిప్ స్టాండ్ గ్రిప్ తీసేస్తున్నాను. ఇదైతే మార్క్ చేసుకుంటే ఉపయోగపడుతుంది మనకి. చూడండి బోల్ట్స్ వేసుకోవడానికి మార్క్ చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. మార్క్ చేసుకున్నాక హోల్స్ వేసుకోండి. అవి ఆ 2 హోల్స్ హోల్డర్ తగిలించుకుంటాకి. ఈ సెంటర్ హోల్ అనేది మన వైర్లో అవుతాయి. ఇకపోతే వెనకాల స్టాండ్ అయితే తయారు చేద్దాం. స్టాండ్కి వచ్చేసరికి మీకు చూపిస్తలేదు. ఇలా ఆ రంగులం పట్టి తీసుకొని ఒక బాక్స్ కింద తయారు చేసుకోండి. సింపులే. 3 అంగుళాల మొక్కలు తీసుకున్నాను. 3 అంగుళాల మొక్కలు తీసుకొని రౌండ్ అనమాట చుట్టూ 3 అంగుళాలు 8 కూర్చున్న 3 అంగుళాల మొక్కలు తీసుకొని ఈ అరంగుళం పట్టీలు అనేవి ఇలా వేసుకున్నాను. సేమ్ మీరు కూడా అలా తయారు చేసుకోండి. ఇది లోపల క్రాస్ బద్ది వేసాను కదా, ఒక బద్ది అది ఎటు వేసానన్న తెలియడం కోసం మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది చూడండి బాక్స్ అయితే ఎలా వచ్చిందో. మనకి గోడకి ఫిట్ చేసుకోవడానికి నట్లు అక్కడ వేసుకోవాలని చెప్పి 2 డాట్లు పెట్టాను చూడండి. బోర్డుకి హోల్ చేసుకోండి అక్కడ. ఇకపోతే దీన్ని పైప్ రౌండ్గా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం షైనింగ్ చేసుకుంటే ఫ్లాట్గా వస్తుంది. చూడండి ఎలా ఫ్లాట్గా చేశాను షైనింగ్ చేసి. తర్వాత ఈ బాక్స్ని కూడాను కొంచెం షైనింగ్ చేసుకోండి. ఫెవిక్విక్ బాగా అంటుకుంటుంది. షైనింగ్ అయిపోయిన తర్వాత ఫెవిక్విక్ వేసేయండి, అంటించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫెవిక్విక్ వేసి అంటించేసుకున్న తర్వాత నేను పేపర్ అయితే ఇలాగ అంటించుకున్నాను. ఆ పీవీసీ ఫైబర్ ఉంది కదా, దాని మీద పెయింట్ పడకుండా మనకి ఎక్కడైతే పెయింట్ కావాలో ఆ ముక్క అన్నది ఉంచుకొని మిగతాదంతా ప్యాక్ చేసుకోవాలి పేపర్ వేసి. నేనైతే బ్లాక్ పెయింట్ వేస్తున్నాను దీనికి. మీకు లైట్ ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు. చూడండి షైనింగ్ అయితే మా దగ్గరకు వచ్చిందో చాలా నీట్గా ఉంది కదా. ఒక పక్క క్లోజు, ఒక పక్క ఓపెన్ టాప్ అనమాట. ఇక ఈ పేపర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ఇందాక మనం వైర్లు లాక్కోవడానికి సెంటర్లో హోల్ అన్నాం కదా, ఆ హోల్ నుంచి ఈ వైర్లు అయితే లాగేసుకోండి. హోల్డర్ అయితే బిగించండి. హోల్డర్ బిగించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైట్గా కలెక్షన్ అయితే కలపాలి కదా. ఆ
కలెక్షన్ కలపడం కోసం ఇక చిన్న హోల్ వేసుకొని వైర్లు అన్నది బయటికి లాక్కోండి. చూడండి, ఇక మన లైట్ అయితే తయారైపోయింది. నేను టెస్ట్ చేసి చూపిస్తా. దీనికి మీరు హోల్ వేసేసుకోవచ్చు. హోల్ చేసుకొని స్క్రూ వేసుకోవాలనుకుంటే స్క్రూ వేసుకోవచ్చు, క్యాప్ రాకుండా. వీడియో బాగా లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పి నేను ఇంకా స్క్రూలు గట్టా ఏమి వీడియోలో పెడతలేదు, వేసి చూపిస్తలేదు. చూడండి కదా, లైట్ అయితే టెస్ట్ చేస్తున్నాను. వైర్లు చాలా సన్నగా ఉన్నాయి. స్విచ్ అయితే వేస్తున్నా. చూడండి, స్విచ్ వేసాను, వైర్ల కనెక్షన్ బాగాలేదు. సన్నగా ఉండడం వలన కదిపి తేలిగింది. చూడండి, చూసారా లైట్ ఎంత బాగుందో. ఈ లైట్కి నేనైతే ఇప్పుడు ప్లగ్ తగిలించాను. చూడండి, మళ్ళీ ఫిట్ చేయడం ఎందుకు దేనికి అని ప్లగ్ పెట్టి బోర్డులో పెడుతున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ప్రాజెక్టు. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేషన్లో పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.